మెగా అభిమానులకు మెగా న్యూస్. బాస్ ఈస్ బ్యాక్ అంటూ 150th సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే 150వ సినిమా కంటే కూడా ఈ మూవీ మరింత స్పెషల్ కాబోతోంది. మెగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. మెగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రాజెక్టుకు చిరు ఓకే చేశారు. పవన్ చిరంజీవి ఈ ఇద్దరి సినిమాలంటే ఫ్యాన్స్ కు పండగే. విడివిడిగా నటించినా వారి సినిమాలు వస్తున్నాయి అంటే మెగా అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ హైపే వేరు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయని వార్తలు నడుస్తున్నాయి. ఇటు చిరంజీవి గాని మిగిలిన మెగా హీరోల ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కానీ పవన్ రాకపోవడంతో ఫ్యామిలీ విడిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అన్నదమ్ములు కలవరని అభిమానులు కలవరపడుతున్న సమయంలో మెగా బ్రదర్స్ కలిసి సినిమా చేస్తున్నారంటే వారికి అంతకన్నా ఆనందమే ఉంటుంది. చిరంజీవి పవన్ కలిసి సినిమా అంటేనే క్రేజీ కాంబినేషన్. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్ అంటే మరికాస్త హైప్ పెరుగుతోంది. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఏ రేంజ్ హిట్ లో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు పవన్ చిరుతో కలిసి త్రివిక్రమ్ సినిమా ట్రెండ్ సెటర్ అవుతుందని ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న కళ ఇప్పుడు నెరవేరబోతోంది. చిరు పవన్ కలిసి నటిస్తే చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకుల ఆశ తీరబోతోంది. వీరిద్దరితో ఓ మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్లు సినీ నిర్మాత టి సుబ్బరామరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్టు స్పష్టం చేశారు. అశ్విని దత్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. ఇటీవల ఖైదీ నెంబర్ 150 ఆడియో విడుదల సక్సెస్ మీట్ లో కూడా చిరంజీవితో ఓ సినిమా చేస్తానని సుబ్బరామరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు పవన్లతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో సుబ్బరామరెడ్డి జీవన పోరాటం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ మాస్టర్, భగవద్గీత చిత్రాలు నిర్మించారు. ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా సందర్భంగా మెగాస్టార్ కోసం సుబ్బరామరెడ్డి ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ హీరోలతో త్వరలో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆయన. అయితే ఇంత భారీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని అంతా భావించారు. కానీ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది. సుబ్బరామరెడ్డితో పాటు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరం అవుతున్నాడన్న వార్తలు వస్తున్న సమయంలో చిరు పవన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. మెగా అభిమానులకు మెగా న్యూస్. బాస్ ఈస్ బ్యాక్ అంటూ 150th సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే 150వ సినిమా కంటే కూడా ఈ మూవీ మరింత స్పెషల్ కాబోతోంది. మెగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. మెగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రాజెక్టుకు చిరు ఓకే చేశారు. పవన్ చిరంజీవి ఈ ఇద్దరి సినిమాలంటే ఫ్యాన్స్ కు పండగే. విడివిడిగా నటించినా వారి సినిమాలు వస్తున్నాయి అంటే మెగా అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. అలాంటిది ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ హైపే వేరు. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయని వార్తలు నడుస్తున్నాయి. ఇటు చిరంజీవి గాని మిగిలిన మెగా హీరోల ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కానీ పవన్ రాకపోవడంతో ఫ్యామిలీ విడిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ అన్నదమ్ములు కలవరని అభిమానులు కలవరపడుతున్న సమయంలో మెగా బ్రదర్స్ కలిసి సినిమా చేస్తున్నారంటే వారికి అంతకన్నా ఆనందం ఏముంటుంది.
చిరంజీవి పవన్ కలిసి సినిమా అంటేనే క్రేజీ కాంబినేషన్. అయితే ఈ సినిమాకు దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్ అంటే మరికాస్త హైప్ పెరుగుతోంది. త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఏ రేంజ్ హిట్ లో చెప్పక్కర్లేదు. ఇప్పుడు పవన్ చిరుతో కలిసి త్రివిక్రమ్ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందని ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న కళ ఇప్పుడు నెరవేరబోతోంది. చిరు పవన్ కలిసి నటిస్తే చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకుల ఆశ తీరబోతోంది. వీరిద్దరితో మల్టీ స్టారర్ చిత్రాన్ని చేయనున్నట్లు సినీ నిర్మాత టి సుబ్బరామరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నట్లు స్పష్టం చేశారు. అశ్విని దత్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. ఇటీవల ఖైదీ నెంబర్ 150 ఆడియో విడుదల, సక్సెస్ మీట్ లో కూడా చిరంజీవితో ఓ సినిమా చేస్తానని సుబ్బరామరెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో చిరు పవన్లతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో సుబ్బరామరెడ్డి జీవన పోరాటం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ మాస్టర్, భగవద్గీత చిత్రాలు నిర్మించారు. ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా సందర్భంగా మెగాస్టార్ కోసం సుబ్బరామరెడ్డి ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ హీరోలతో త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఆయన. అయితే ఇంత భారీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుందని అంతా అనుకున్నారు. కానీ అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కేందుకు సిద్దమవుతోంది. సుబ్బరామరెడ్డితో పాటు అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ దూరం అవుతున్నాడన్న వార్తలు వస్తున్న సమయంలో చిరు, పవన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. Following your mind blowing and go.